హలో ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ టు జాంబియా అయితే వెళ్ళిపోతున్నాను. ఇండియాకి వచ్చి 4 మంత్స్ అవుతుంది. లిటరల్‌గా చెప్పాలంటే ఎంత స్పీడ్‌గా అయిపోయాయి అంటే 4 మంత్స్ చాలా తొందర అయిపోయాయి. ఇంక మా పేరెంట్స్ వచ్చారు, మా సిస్టర్స్ అందరూ వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వడానికైతే వచ్చారు. మా డ్యాడీ ఇంటికి వచ్చి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా తనైతే వెళ్ళిపోయాడు. 2:00కి కదా నాకు ఫ్లైట్. ఇంక అంత సేపు ఉండలేడనేసి మేమే పంపించేసాము. ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసినాక ఇంక అందరూ ఇంకా మోరియా వెళ్ళిపోతున్నాడనేసి మోనిక అక్క, రియో అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతుండు. ఏడుస్తుండు. ఐ వాంట్ టు గో, ఐ వాంట్ గో అని అందరిని అంటుండు. వాడికి మేము వెళ్తున్నాం అన్న విషయం తెలియడు. తను కూడా వస్తాడేమో అని అట్లా అనుకున్నాడు. అసలు పాపం మేము వెళ్ళినాక కూడా చాలా సేపు ఏడ్చిండంట. బాయ్ మౌర్య. ఇక్కడ హలో బాయ్ బాయ్. ఇంక మౌర్య అయితే అందరికీ బాయ్ చెప్పేసి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాడు. ఇంక మేము లోపలికైతే ఎంటర్ అయ్యాము. యాక్చువల్‌గా ఏంటంటే ఆహ్, మేము వెళ్ళేది ఇథియోపియా ఎయిర్‌లైన్స్. అది ఈరోజే స్టార్ట్ చేశారంట. మాకు తెలీదు. ఫస్ట్ ఫ్లైట్ ఈ ఈరోజు అయితుందంట. సో, దాని ఇనాగరేషన్ అవన్నీ కొంచెం ప్రాసెస్ అదంతా కొంచెం డిలే అయింది. మాకైతే ఒక 1 అవర్ కూడా డిలే అయింది ఫ్లైట్. ఇంకా వాళ్ళని ఇనాగరేషన్స్ మాకు చెకింగ్, బోర్డింగ్ అంతా అయిపోయేలోపు ఆల్మోస్ట్ ఒక 12:30 అట్లా అయిపోయింది. ఇంకా అక్కడికెళ్ళి లోపలికెళ్ళి అయితే కూర్చొని ఒక 1 అవర్ అట్లా వెయిట్ చేసినాము. ఇంకా కొన్ని కాంప్లిమెంటరీ క్యాప్ ఇంకా ఏంటి చార్జర్స్ కూడా ఇచ్చారు ఫస్ట్ టైం అనేసి. ఇంక మోరే అయితే నన్ను ఫుల్ సతాయించిండు. సతాయించడం అంటే ఏడవడం కాదు కానీ ఊకే రన్ చేయడము, ఇంక నేను మోరియానే చూసుకోవడం అయితే అయిపోయింది. లగేజ్ ఉంది. లగేజ్ ఓన్లీ ఒక బ్యాగ్ మాత్రమే తీసుకెళ్ళాను. వీడు ఎలాగో సతాయిస్తాడులే అనేసి. ఇంక ఫ్లైట్‌లోకైతే వెళ్ళిపోయాము. మంచిగా ఫ్లైట్‌లో అయితే మంచిగా తిని పడుకున్నాడు. అసలేం సతాయించలేదు. కానీ నాకు ఏమనిపించిందంటే ఫ్లైట్ మొన్న అహ్మదాబాద్‌ది ఉంది కదా! అది తలుచుకుంటేనే కొంచెం భయమేసింది. నేను ఇప్పుడు మేము ఫ్లై చేసే ఫ్లైట్ కూడా సెర్చ్ చేస్తే అది కూడా బోయిన్ అని వచ్చింది. ఇంకా నాకైతే ఫ్లై అయ్యేంత వరకు టెన్షన్ అనిపించింది. ఇంక ఫ్లై అయినాక ఓకే, హమ్మయ్య సేఫ్ అనుకున్నాను. ఇంక మోరియా మంచిగా పడుకొని మళ్ళీ లేచి నెక్స్ట్ ఫ్లైట్‌కైతే వచ్చేసాము. అక్కడ ఒక 1½ అవర్ పట్టింది మాకు ఇథియోపియాలో. ఇంకా అక్కడ నుండి జర్నీ ఇక్కడికి లుసాకాకైతే మేము 12:30కి అట్లా ల్యాండ్ అయిపోయాము. ఇంకా వెరిఫికేషన్స్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ పాస్‌పోర్ట్ అవన్నీ స్టాంపింగ్ ఏయించుకునే వరకు ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంకా లగేజ్ తీసుకొని అయితే బయటికి వచ్చేసినాము. ఇంకా ఇంటికెళ్ళాక మౌర్య కొత్తగా ఫీల్ అయితుండు. అంటే 4 మంత్స్ అయితుంది కదా! సరిగ్గా గుర్తుకుందో లేదో తెలీదు. వాడి టాయ్స్ చూసి మస్తు ఎక్సైట్‌మెంట్ అయ్యిండు.